పసివాడి ఇచ్చి చూస్తుందా పొదులే రాయగతం మగవాడి నింద మోస్తుందా ఎదుటే నిజం జరిగినదా కలవరం దొరికినదా ప్రియవరం కనుతడిగా కరిగినదా ఎదగదిలో సమరం ఏది మనదనుకుంటా ఏది కాదనుకుంటా లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా ఎంత కని దిగిపోతా ఎంత కని దిగులవుతా రాని మమకారాన్నడిగి ఎంతని పరుగులు పెడతా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ గవర్నమెంట్ ఫంక్షనరీస్ ఇక్కడ వచ్చేసిన ప్లస్ అదేవిధంగా ఆస్పిరెంట్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా ఈరోజు జాబ్ మేళాకి సంబంధించి వెరీ వార్మ్ వెల్కమ్. మనకి సంబంధించినంత వరకు దిస్ ఇస్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకు అంటే ఒక సింగిల్ ప్లేస్ లో ఇన్ని కంపెనీస్ పెట్టడము, అదేవిధంగా ఆస్పిరెంట్స్ స్కిల్ సెట్స్ బట్టి, వాళ్ళ క్వాలిఫికేషన్స్ బట్టి, వాళ్ళ నైపుణ్యత బట్టి వాళ్ళకి ఏ జాబ్ కావాలి అనేది వాళ్ళు సెలెక్ట్ చేసుకునే విధంగా, అదేవిధంగా కంపెనీస్ కూడా కావాల్సిన క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేసుకునే విధంగా ఒక మంచి కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ అనేది ఫ్రమ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ నుంచి వీ హావ్ టేకెన్ అప్. ఇందులో మనకి ఆల్రెడీ ఈ రోజు ఈ హాల్ కాకుండా పక్కన కూడా కంటిన్యూస్ గా ప్రాసెస్ నడుస్తూ ఉంది. సో దీనికి సంబంధించి మై రిక్వెస్ట్ టు స్టూడెంట్స్ ఇస్ ఆల్ ఆస్పిరెంట్స్ మనకి క్వాలిఫికేషన్స్ ఈవెన్ అన్ఎడ్యుకేటెడ్ నుంచి పీజీ వరకు కూడా ఈరోజు వచ్చారు. అండ్ ఆల్రెడీ ఇందాక చెప్పినట్టు ఆఫర్ లెటర్స్ ఆర్ ఆల్సో బీయింగ్ గివెన్. సో ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. మాక్సిమం నంబర్ ఆఫ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మీకు నచ్చిన విధంగా మీకు ఇష్టపడ్డ కంపెనీలు అయితే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకొని ఇంటర్వ్యూస్ కావచ్చు, మంచిగా మీరు మీ పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగితే డెఫినెట్ గా మీరు ఈరోజు జాబ్ ఒకటి మీకు ఏదైనటువంటి పీజీ ఈరోజు జాబ్ మేళా రాష్ట్ర ప్రజలందరూ కూడా హుస్నాబాద్ శాసనసభ్యులు అందరికీ స్వాగతం చెప్తా ఉన్నాం. దయచేసి నిమ్మడంగా రాత్రి 10 అయినా పర్వాలేదు, ఎవరు కూడా మీకు ఒకటే కాదు 4 జాగాలు 5 జాగాలు ఎక్కడ కూడా మీకు అవకాశం మంచి అనిపిస్తే అక్కడ ఇప్పుడు అటెండ్ కావచ్చు. సేపటి తర్వాత భోజనాలు కూడా స్టార్ట్ అవుతాయి. కొంత రష్ అనిపిస్తే కొంతమంది భోజనాలు కావాలి, కొంతమంది ఇక్కడ ఏ విధంగానే అందరూ కూడా సంతక కోరుకుంటే హాల్ చిన్నగా అయింది. ఇంత ఎక్కువ శాతం వస్తారని అనుకోలేదు కాబట్టి మళ్ళీ తదుపరి జాబ్ మీద మార్కెట్ చేయడానికి ఇంకెక్కడో పెద్ద స్థలంలో వెళ్దాం. దాని ప్రకారంగా ఇప్పుడున్న దాంట్లో కొంత అప్డేట్ చేసుకోమని మీరందరూ కూడా ఉదయపూర్వకంగా కోరుతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యువజన సర్వీసుల శాఖ నుంచి ఏర్పాటు చేసే జాబ్ మేళాలో 0 నుంచి పీజీ వరకు నిరుద్యోగులైన వాళ్ళందరూ ఉస్మానాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఆన్లైన్ లో అప్లై చేసుకున్న వాళ్ళు దాదాపు 6,000 మంది ఉన్నారు. వాళ్ళందరికీ మంచి మంచి ఉద్యోగాలు రావాలని సందర్భంగా ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నా. ఇది కాక కూడా విదేశాల్లో ఉద్యోగాలకు సంబంధించిన ఒక ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అనేకమైనటువంటి అవకాశాలు నర్సింగ్ చదువుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, కన్స్ట్రక్షన్ సంబంధించి కావచ్చు, మెకానిక్స్ సంబంధించి కావచ్చు, అనేక రకాలుగా అక్కడ ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగ జీతం దొరికే విధంగా ఇండియన్ మనీ లోపల అవకాశాలు ఉన్నాయి. దాన్ని కూడా ఒకసారి ఇండియన్ అందరూ కూడా చూడండి. దాన్ని నేను జిల్లా కలెక్టర్ గారు కోరుతా ఉన్నా, అదేవిధంగా టాప్కామ్ ఆఫీసర్ కూడా కోరుతా ఉన్నాం. వాళ్ళను మండల వారిగా ఇటువంటి ఏర్పాటు చేసినట్టయితే ఈ గ్రామీణ ప్రాంతం లోపల గిరిజనులు
లేదా పేదలు ఎక్కువ ఈ ప్రాంతం లోపల ఈ యొక్క విదేశీ విద్య ఉద్యోగాల అవకాశాన్ని కూడా ఒక పెద్ద అవకాశంగా కల్పించాలని సందర్భంగా కోరుతూ మరి మదన్ మోహన్ గారి మిత్రుడు ఇక్కడ పడినటువంటి నిర్వాహకులందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఓపికగా